ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో నెల సాహిత్య మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్. పల్నాడు జిల్లాలో నెల సాహిత్య మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు డాక్టర్ కావూరి శ్రీనివాస్ శర్మ, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఐఏఎస్, గౌరవనీయులు జాయింట్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్, ప్రముఖ సాహితీవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మన పలనాడు జిల్లా, ఆది మానవ జీవన గతులకు ఆనవాలు జిల్లా మన పల్నాడు జిల్లా. కృష్ణవేణమ్మ ఆహా ఆహా, కృష్ణవేణమ్మ మధుర జలాలను ఉగ్గుపాలుగా గోడిన జిల్లా. చిత్రపుటలలో చెరిగిపోనట్టి హారము పొందిన జిల్లా పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. రెడ్డి రాజులు ఏలిన జిల్లా, వాసిరెడ్డి వెంకటాద్రిన. ఇప్పుడు మనకి ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు శ్రీశ్రీ గురించి మనం మాట్లాడుకున్నాం, మహాప్రస్థానం ఆయనది ఒక వచన సాహిత్యం, ఒక ఏమంటే మాత్రా ఛందస్సులతో ఆయన గుర్రం పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తారనమాట. ఆ పదాలు కానీ అవన్నీ కూడా పదండి ముందుకు, పదండి తోసు, పోదం పైకి, అటువంటిది శైలి ఒకటి అనమాట. ఆయన గుర్రం జాషువా గారిని మనం విన్నాం, గబ్బిలో ఉంది. అందులో ఆర్తి ఒక ఒక ఏమంటే ఒక దళిత పడ్డ బాధలన్నీ కూడా ఆ పద్యంలో ఆయన శిల్పంలో కనబడతాయి. అలా శ్రీనాథుడి గారి దాంట్లో సాహిత్యంలో కనబడేది ఏంటంటే ఆయన ఏమంటాడంటే వచయింతులు వేములవాడ వేమన మగ్గి ఉద్దండలీల ఒక్కొక్క మాట. సో నా దాంట్లో ఉద్దండలీల ఉంది, అది ఎవరి లక్షణం? నా ముందున్న ఒక కవిది వేములవాడ భీమన అని ఒక కవి ఉన్నాడు. ఇప్పుడు మనకి వేములవాడ తెలంగాణలో ఉంది, రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది, ఆ ఏరియా అనమాట. వేములవాడ భీమన కవి అంటారు. ఆయనలో ఉన్న ఉద్దండలీల ఒక్కొక్క దగ్గర కనబడుతుందంట నా పద్యంలో అని చెప్పాడు అనమాట. వచయింతు తిక్క యజ్ఞ ప్రకారం రసాభిచిత బంధం ఒక్కొక్క మాట. సో తిక్కన గారని మనకి మహాభారత రాశారు కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లేదా? సో తిక్కనలో రసాభిచిత బంధం, నవరసాలు. మనం నవరసాలు మనకు తెలుసు కదా, కరుణ రసం, బీభత్సం, ఇటువంటి భయానకం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, హాస్య రసం. ఈ రసాలన్నీ కూడా ఒక్కొక్క దగ్గర కనబడతాయి, రసాభిచిత బంధం అంటాడు. తర్వాత నన్నయ్య భట్టారకుని ఉభయ వాక్ ప్రౌఢిని ఒక్కొక్క మాట. ఉభయ వాక్ ప్రౌఢి ఇది ఇంపార్టెంట్ మనకి. ఉభయ వాక్ ప్రౌఢి 2 భాషల మీద కమాండ్ ఉందంట ఆయనకి. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా మనకి ఎప్పుడు గౌరవం వస్తుంది? నీకు తెలుగు మీద పట్టు ఉండాలి, ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే ఇంకా ఎక్కువ గౌరవం వస్తుంది. ఓన్లీ ఇంగ్లీష్ మీద పట్టు ఉందనుకో కొంతవర్గం వరకే గౌరవం వస్తుంది. ఓన్లీ తెలుగు మీద మనకు గ్రిప్ ఉందనుకోండి కొంతవర్గం వరకు వస్తుంది. 2 ఉభయ భాషల మీద మనకు గ్రిప్ ఉందనుకోండి, అరే ఈయన చక్కగా తెలుగు మాట్లాడతాడు, ఈయన చక్కగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు అని చెప్పి. సో ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ 2 లాంగ్వేజెస్,
యూ విల్ బి కాల్డ్ ఎస్ ఉభయ వాక్ ప్రౌఢి. అర్థమైందా? ఉభయ వాక్ ప్రౌఢి. రెండు భాషల మీద కూడా, అంటే సంస్కృతం ఆ రోజుల్లో ఏంటి లాంగ్వేజ్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెయిన్, అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఎక్కువ ఉంటాయి, ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈయన కాలం ఇప్పుడు 1370 నుంచి సుమారు 1960 వరకు ఉన్నారు మన ఏరియాలోనే. సో ఆ టైంలో వాళ్ళకున్న టైంలో ఏంటంటే తెలుగు ఒకటి వస్తే సరిపోదు. రాజు దగ్గర పొగడాలని అంటే తెలుగు ఒకటి వస్తే సరిపోదు, సంస్కృతం కూడా రావాలి. అది నన్నయ్య గారి క్వాలిటీ ఉంది. అందువల్ల మళ్ళీ అదే క్వాలిటీ నన్నయ్య గారిలో ఏదైతే మీరు ఉభయ భాష ప్రావీణ్యం చూశారో అది నా దగ్గర ఉంది అంటాడు ఆయన. ఉభయ వాక్ ప్రౌఢి ఒక్కొక్క మాట. ఓకే, తర్వాత ఎర్రన సూక్తి వైచిత్రం ఒక్కొక్క మాట. నూతన సంవత్సరం సందర్భంగా 1/1/2024 సోమవారం రోజున పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేయబడింది. కావున స్పందనకు వచ్చు ఫిర్యాదుదారులు మరియు జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరడమైంది. జిల్లా పోలీసు కార్యాలయం, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. నర్సరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దయచేసి ప్రజలందరికీ మనవి, నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గోపిరెడ్డి గారి అభిమానులు మరియు మీడియా మిత్రులు మరియు వివిధ శాఖ ప్రభుత్వ అధికారులకు మరియు ఉద్యోగస్తులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడాన్ని, మీ అభిమానాన్ని వ్యక్తపరచడానికి వస్తున్న అభిమానులందరికీ చిన్న మనవి. దయచేసి విలువైన పూల దండలు, పూల బుకేలు, శాలువాలు తీసుకురావద్దని మనవి. విద్యార్థులకు ఉపయోగపడే షార్ట్ బుక్స్ మరియు పలు ఆట వస్తువులను మరియు జీవకోటికి ప్రాణవాయువునిచ్చే మొక్కలు హస్తాభరణం కావాలి. అవి విద్యార్థులకు సమకూర్చడం ద్వారా మీ దాతృత్వం వారి విద్యాదశకు ఒక వరం అవ్వాలని మనసారా కోరుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. చీతరాల గురుపెద్దన్న సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి సత్ర సముదాయముల అధ్యక్షులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు గారి ఫోటోతో తయారు చేయించిన 2024 నూతన సంవత్సర ఆఫీస్ క్యాలెండర్ను నర్సరావుపేటలో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం నందు దేవకి వెంకటేశ్వర్లు గారు విచ్చేసి ఆవిష్కరించడమైంది. అనంతరం ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వాసవి సేవా సమితిల సమాఖ్య విద్యానిధి కమిటీ వారి ఆధ్వర్యంలో తయారు చేయించిన గొడుగులను కూడా ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు వాసవి సేవా సమితి అధ్యక్షులు గురుపెద్దన్న గారు గతంలో కొన్ని సంవత్సరాలుగా వాసవి సేవా సమితి స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు సంవత్సరం చేస్తున్నారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, వాళ్ళ సొంత ట్రస్ట్ తరఫున కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రోసయ్య గారు వారి దగ్గర శిష్యుడిగా ఒక పేరు పొందారు. ఏ కార్యక్రమం నర్సరావుపేటలో చేయాలన్నా ఆయనకి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే వారి టీంని మొత్తం ఒక చోట హాజరుపరిచి కార్యక్రమాలు చేసే శక్తి ఉన్న ఆర్యవైశ్య సంఘంలో నాయకులుగా ఎదిగారు. దానికి మూల కారణం రోసయ్య గారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఈరోజు మన మధ్యన రోసయ్య గారు లేకపోయినా ఆయన పేరుతో, ఆయన పేరు లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగకుండా లేదు. తప్పకుండా ఆయన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. రోసయ్య గారి ఆశీస్సులతో ఈ నర్సరావుపేట, ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకి సేవ చేయాలని కోరుకుంటూ
నరసరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో ధనుర్మాసంలో భాగంగా విశేష కైంకర్య పరులు మౌద్గల్యస గోత్రికులు కీర్తిశేషులు శ్రీ నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి దంపతులు వీరి దత్తు కుమారుడు కీర్తిశేషులు నాగసరపు రామారావు దంపతులు జ్ఞాపకార్థం ఆలయ ధర్మకర్త శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా అనురాధ గార్లు మరియు వీరి కుమారులు రూపేష్ గుప్తా దంపతులు రామ్దేవ్ గుప్తా దంపతులు నిర్వహణలో ఉదయం 5:30 నుంచి పూజా భజన మరియు 6:30 శ్రీ పట్టాభిరామస్వామి వారిని ఈ రోజు విశేషంగా వెండి ఉయ్యాలలో ఆలయ ప్రదక్షిణ మరియు నగరోత్సవం దిగ్విజయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామి వారి కీర్తనలు పాడుతూ పురుషులు నృత్యం చేసి పట్టాభిరామస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించి శ్రీ పట్టాభిరామస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. రొంపిచెర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ అధికారులు పార్టీ నేతలతో కలిసి సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, సచివాలయం బిల్డింగ్, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు పథకం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మాసీనన్నా ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా మంచితనం తన అడ్డ మాసీనన్నా యువకులకు ఆదర్శం మాసీనన్నా ఆడబిడ్డలకు అన్నా మనసీనన్నా పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ఆసరాయ మాసీనన్నా అన్న నడిచిన తోవల మల్లెలు చూడరే అమ్మా అడిగింది ఇస్తడు మాసీనన్నా అనుకున్నది సాధిస్తాడు మనసీనన్నా జనం కొరకు జన్మనెత్తే మాసీనన్నా జనం మెచ్చిన లీడరు మనసీనన్నా పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే
ప్రజలని నమ్మించి నిరాశ పెట్టారుగా 2019 లో జగనన్న వచ్చాడు చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు రైతుల బతుకులు పచ్చగా మార్చాడు పిల్లల భవిత భరోసా పెంచాడు నమ్మముగా బాబు నిన్నక నమ్మముగా కావాలిరా మళ్ళీ జగనన్న కావాలిరా ఉండదుగా ఫేవర్స్ చేసి నిండిన జేబులు నింపాడుగా కులాల బెదాలు ఎన్నెన్నో పెరిగాయిరా రాష్ట్రం మొత్తం అక్కలి కేకలు పెట్టారుగా జగన్ అన్న అందరి అన్న మాతోనే పుట్టాడు ఏదేమైనా కులాలు చూడడు మతాలు చూడడు ప్రాంతాలు చూడడు పార్టీలు చూడడు నీకోసము నవరత్నాలు ఇచ్చాడురా ఇంటిగా బాధ్యతని అన్ని కొడుకై మోస్తాడురా కావాలిరా మళ్ళీ జగనన్న కావాలిరా నమ్మము రా బాబు నిన్నక నమ్మము రా బాబు నాటకం మాటలని పూటకం జగనే మా నమ్మకం అన్న అండ మా బలం బాబు నాటకం మాటలని పూటకం జగనే మా నమ్మకం అన్న అండ మా బలం గ్రూపులు క్యాంపులు అప్పే గ్రాఫిక్స్ గేములు అప్పే పబ్లిక్ డ్రామాస్ అప్పే ఓటమి తప్పదు బాబు నీకే మాటలిగా చాలవు ఆటలిగా సాగవు జగనన్న ప్రజలంతా అన్నుంటే నో చింత ప్లానులని వేసిన స్కెచ్చులని గీసిన ఒకడు వచ్చాడు సింహంలా ఫ్యాన్ వెల్ వెన్ 175 తప్పుడు న్యూసులు రాసిన తప్పుడు కుతలు కోసిన 2019 లాగే మళ్ళీ తెచ్చి చూపిస్తా బాబు నాటకం మాటలని బూటకం చాలా సంతోషం. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో సచివాలయం ప్రారంభించుకోవడం, అట్లానే రైతు భరోసా కేంద్రం ప్రారంభించుకోవడం, మంచినీళ్లు ఈరోజు అందించే కార్యక్రమం, ఇంటింటికి కుళాయి కార్యక్రమం ప్రారంభించుకోవడం, మరి అట్లానే ఎస్సీ సప్లాన్ ప్రారంభించుకోవడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి లేదు, డబ్బులు సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు తప్ప అభివృద్ధి లేదని చెప్తూ ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి బిల్డింగ్ ఎక్కడైనా నేను నిర్మాణం చేశారా? ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఇలాంటి బిల్డింగులు మీరు నిర్మాణం చేశారని ఈరోజు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఈరోజు సచివాలయ బిల్డింగ్ మీరు చూడండి. మండల ఆఫీసు లేదు ఇవాళ, ఈ విధంగా మండల ఆఫీసులు లేవు. ఈరోజు అద్భుతంగా సచివాలయ బిల్డింగ్లు ఏర్పాటు చేయడమే కాదు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఈరోజు ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి మీకు ఏ పథకాలు కావాలి, ఏ విధంగా మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తాయని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లానే రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఈరోజు పక్కనే దాదాపు 43 లక్షలు పెట్టి సచివాలయ బిల్డింగ్ ఈ రోజు మనం చేసుకుంటే నిర్మాణం, పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్ దాదాపు 20 లక్షలు పెట్టి విలేజ్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను అక్కడ ఉన్న ఆశా వర్కర్ని, ఏమమ్మా డాక్టర్ గారు వస్తున్నారంటే నెలకి 2 రోజులు వస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 70 నుంచి 100 ఓపీ వస్తుందని చెప్తా ఉన్నారు. మరి 100 మంది ఈ గ్రామంలో పేదలకు ఈ రోజు వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఈ రోజు మన గ్రామానికి వస్తున్నాడంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇదని చెప్పి ఈరోజు మనం ఆలోచించాం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పెన్షన్లు దాదాపు 392 మంది ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ గురించి కూడా చెప్పుకోవాలి. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే 2 రోజులు క్యూ లైన్ లో నుంచి తీసుకోవాలి. ఇవాళ అలాంటి కాదు. 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటల కల్లా మీ ఇంటి ముంగిటికి వాలంటీర్లు వచ్చి మీకు పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నారా లేదా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 3000 రూపాయలు చేసే పెన్షన్ రేపు జనవరి 1వ తారీఖు నుంచి
మీ ఇంటికి 3,000 రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్రలో 2,000 ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడో ఆ రోజు 1,000 రూపాయల పెన్షన్ ని 2,000 చేశాడు. అంటే ఎలక్షన్ కి వెళ్లే ముందు ఒక 2 నెలల ముందు 2,000 ఇచ్చి నేను ఇచ్చాను 2,000 అని చెప్పుకున్నాను. కానీ 4 సంవత్సరాల 10 నెలలు ఆయన ఇచ్చింది 1,000 రూపాయలు మాత్రం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా పేదలకి ఎన్ని పథకాలు ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు భరోసా దాదాపు 2,25,00,000 ఇచ్చాం ఈ గ్రామంలో రైతులకి. అట్లానే ఆసరా పథకం దాదాపు 60 గ్రూపులుంటే ₹1,00,00,000 ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు అందజేసే కార్యక్రమం చేశారు. 0 వడ్డీ దాదాపు 5,23,000. వైఎస్ఆర్ చేయూత 82 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 18,500. దాదాపు 82 మందికి 61 లక్షలు ఇచ్చాం. విద్యా దీవెన చదువు కోసం 229 పిల్లలు ఈ గ్రామంలో విద్యా దీవెన అందించే కార్యక్రమం చేశాం. అమ్మ ఒడి దాదాపు 325 మంది అమ్మ ఒడి తీసుకుంటున్నారు ఈ గ్రామంలో. ఎందుకు అభివృద్ధి లేదు? ఎక్కడ లేదు. ఇవాళ రండి, రొంపిచెర్ల మండలానికి రండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నాను. వెప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో చూడండి, ఇవాళ దాదాపు 15 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇవాళ వెప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో కళ్యాణ మండపం నిర్మిస్తున్నాం దాదాపు 75 లక్షలు పెట్టి. ఇవాళ శివాలయం నిర్మిస్తున్నాం ₹1 కోటి పెట్టి. ఇవాళ మోడల్ స్కూల్ బాగు చేయించాం 60 లక్షలు పెట్టి. జడ్పీ స్కూల్ బాగు చేయించాం. వాళ్ళకి చెరువు మంచినీళ్లు ఇప్పటి నుంచి లేకపోతే చెరువుకి దాదాపు ఎంపీ గారి నిధుల నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి మెయిన్ లైన్ నుంచి చెరువుకి నీళ్లు వేయించాం. ఇవాళ వాళ్ళకు కూడా మంచినీళ్ళకి దాదాపు ఇంటింటికి పైప్ లైన్ 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం విప్పలరెడ్డిపాలెం గ్రామానికి. అది కూడా వచ్చే వారంలో పనులు ప్రారంభించే కార్యక్రమం చేశాం. రింగ్ రోడ్ వేసాం. ఒక రింగ్ రోడ్ అయితే దాదాపు 75 లక్షలు పెట్టి సిసి రోడ్ వేస్తున్నాం. ఇవాళ రొంపిచెర్లలో మంచినీళ్ళు ఇచ్చాం 4 కోట్లు పెట్టి. ఈ రోజు మంచినీళ్ళు చెరువులు తవ్వించాం 11 ఎకరాలు. అక్కడ కూడా ఇంటింటికి కుళాయికి 3.5 కోట్లు శాంక్షన్ చేయించాం. అన్నిటికన్నా గొప్పది ఈ మండలంలో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం. మొన్ననే ఈ నెలలోనే ఆర్డర్ వచ్చింది కలెక్టర్ గారికి, కేంద్రీయ విద్యాలయం వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించమని. రేపు ఏప్రిల్ నుంచి కేంద్రీయ విద్యాలయం మన రొంపిచెర్ల గ్రామంలో ఈ రోజు మన మండలానికి చదువుకోవడానికి బ్రహ్మాండమైన విద్యా సంస్థ కేంద్రీయ విద్యాలయం కూడా ఈ వచ్చే సంవత్సరానికి ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నాం. టీటీడీ కళ్యాణ మండపాలు కట్టిస్తున్నాం ఈ గ్రామంలో. దాదాపు రొంపిచెర్లలో, తర్వాత బుచ్చిపాపనపాలెం, రెడ్డిపాలెం ఇలాంటి మా గ్రామాల్లో కళ్యాణ మండపాలు టీటీడీ కళ్యాణ మండపం 2,20,00,000 పెట్టి. అలానే సందగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే సంవత్సరానికి సుమారు 10 కోట్ల రూపాయలు పెట్టి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్. ఇవన్నీ కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను, రండి తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా చర్చకి సిద్ధం. ఏం చేశారు మీరు మీ హాయంలో? మా హాయంలో ఏం చేశాం? ఒక్కసారి అక్కడ కూడా ఈరోజు ఛాలెంజ్ విసురుతాను. ఒక్కొక్క గ్రామానికి సుమారు 15 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి. పెద్ద గ్రామాలు అయితే 30 కోట్లు, సందగుడిపాడు 30 కోట్లు, రొంపిచెర్ల 30 కోట్లు, రెడ్డిపాలెం 30 కోట్లు. వాళ్ళ ఒక్కొక్క గ్రామానికి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందని ఈరోజు నేను ఛాలెంజ్ విసురుతాను. ఈరోజు ఎక్కడా లేదు. ఒక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడికే ధైర్యం చాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడానికి ఒక్కడికి ధైర్యం చాలా. ఆయనకి జనసేన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలి. అట్లానే మరి ఈ రోజు నిన్న చదివా, ఆఖరికి బీజేపీ పార్టీని కూడా కలుపుకుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒకవైపు వస్తే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు సిద్ధమవుతారు. ఇక్కడ ఏంటి ఇంతమంది? ఒక యువకుడు 52 సంవత్సరాల యువకుడి మీద ఈ రోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని. గతంలో జన్మభూమి కమిటీలను చూసాం మనం. ఒక పెన్షన్ తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టాలి, లేదా మెడలో కండ వేసుకోవాలి, లేదా ఇంటి మీద జెండా ఎగరవేయాలి.
ఈ రోజు అలాంటి కార్యక్రమం కాదు. మీ ఇంటికి వాలంటీర్ వస్తాడు, మీకు అర్హత ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇలాంటి అభివృద్ధి కావాలా లేదా? ఈ రోజు మీ పిల్లలకి చదివించాడు, ఈ రోజు మీకు ఆరోగ్యానికి విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇచ్చారు. ఇవాళ మనకి రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చారు. ఇవాళ మొన్న తుఫాన్ వస్తే తుఫాన్కి మరి పంటలు డ్యామేజ్ అయితే ఎవరైనా ఇచ్చారంటే డబ్బులు 15 రోజుల్లో శనగలు అన్ని గ్రామాలకు కూడా సప్లై చేశారు. శనగలు మొత్తం గ్రామాలన్నిటికీ కూడా ఉచితంగా 6,000 రూపాయలు సబ్సిడీ, దాదాపు ఒక్కొక్క కింటాకి 6,000 రూపాయలు సబ్సిడీ. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ గారు. అందుకే కుతంత్రాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు లెగిస్తే కడుపులో మంట, జగన్మోహన్ రెడ్డి నేను చేయని పనులు నేను చేస్తున్నాడు. గ్రామాలకు ఈ రోజు పరిపాలన అందిస్తున్నాం, గ్రామాల్లో ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళీ గోపిరెడ్డిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ మీరందరూ ఒకటే అనుకుంటున్నారు. ఇది మనందరిది కూడా ఒక వైఎస్ఆర్ కుటుంబం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళే పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికొకరికి విభేదాలు వస్తాయి, అన్ని సర్దుకొని మళ్ళీ కుటుంబంలో ముందుకు వెళ్తారు. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఈ రోజే లిస్టు రావాలి, లేదు 2వ తారీఖు వదిలే అని చెప్పి 2వ తారీఖున దాన్ని కూడా ప్రకటన చేస్తారు. ఎవరు కూడా ఏమి మనం ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా సోదరుడు అడుగుతా ఉన్నాడు ముస్లింస్ కి ఈద్గాకి స్థలం కావాలని. ఖచ్చితంగా అది కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి ఖచ్చితంగా దాన్ని కూడా ఆలోచన చేసి ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఏం ఇబ్బంది లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 260 మెజార్టీ వచ్చింది. నేను ఈసారి నాకు 450 పైన మెజార్టీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేశాం, మనం ఇన్ని డబ్బులు ఇచ్చాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ గ్రామంలో మనం అత్యధిక మెజార్టీ తీసుకుని రావాలి. ఖచ్చితంగా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయాలి. వెంకటేష్ చెప్పినట్టు ఈ గ్రామంలో నాయకులందరూ కలిసికట్టుగా ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ అంతా ఒకే గ్రూపు, నాయకులందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే గ్రామం ఈ గ్రామం. ఖచ్చితంగా ఈ గ్రామంలో మనం అందరం కూడా కలిసి మళ్ళీ అత్యధిక మెజార్టీ తీసుకుని రావాలి. ఖచ్చితంగా ఈ గ్రామంలో మనకి మెజార్టీ భారీగా గతంలో కన్నా మెజార్టీ కూడా పెంచే విధంగా మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, రానున్న రోజులు ఎన్నికల రోజు ఈ 3 నెలలు అందరూ కష్టపడదాం. 3 నెలలు 4 నెలలు అందరూ యువకులు మహిళలు అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. నర్సరావుపేటని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో నెల సాహిత్య మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.